ఎన్నికల ప్రచారంలో గాడిదగుడ్డు సెంటర్ పాయింట్గా మారింది. దీని చుట్టూనే కాంగ్రెస్ బీజేపీ లీడర్ల ప్రసంగాలు, ప్రకటనలు, సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ వెరైటీగా గాడిదగుడ్డు నమూనాలను తన ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తున్నది. 10 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం గాడిదగుడ్డు అంటూ సెటైర్లు విరుస్తున్నది. దీన్ని తిప్పుకొట్టడానికి బీజేపీ లీడర్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అసలు గాడిద గుడ్డు పెడుతుందా? కాంగ్రెస్ లీడర్లకు ఆ విషయం తెలియదా? 6 గ్యారంటీలను అమలు చేసే శక్తి లేకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఊహాజనితమైన గాడిదగుడ్డు నమూనాలను కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రదర్శిస్తున్నది. సభలు, ర్యాలీల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి బీజేపీని అటాక్ చేస్తున్నది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం గాడిదగుడ్డుతో సమానమని సెటైర్లు వేసి ఆ నమూనాను ప్రజలకు చూపిస్తున్నారు. దీంతో గాడిదగుడ్డు సెంటర్ పాయింట్గా మారింది. కాంగ్రెస్ లీడర్ల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి నైతిక విషయాలు తెలియవా? హుందాగా మాట్లాడడం రాదా? అసలు గాడిదలు గుడ్లు పెడతాయా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ విషయాన్ని పక్కన పెట్టిందని బీజేపీ ఆరోపిస్తున్నది. అందుకే ప్రజలను దృష్టిని మరల్చేందుకు గాడిదగుడ్డు అనే అంశాన్ని తెర మీదకి తెచ్చిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.